శ్రీ సాయి సత్ చరిత్రము 41వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 41వ అధ్యాయము. 1. చిత్రపటము యొక్క వృత్తాంతము. 2. గుడ్డపేలికలను దొంగిలించుట. 3. జ్ఞానేశ్వరి పారాయణము. గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరముల తదుపరి అలీ మహమ్మద్ హేమద్ పంతును కలిసి ఈ దిగువ కథ నతనికి చెప్పెను. యొకనాడు బొంబాయి వీధులలో బోవునప్పుడు వీధిలో తిరిగి యమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వ్రేలాడ వేసెను. యతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజూ చిత్రపటము దర్శనము చేయిచుండెను. హేమడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 2 నెలల ముందు యతడు కాలుమీద కురుపులేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలోనున్న తన బావమరిది యగు నూర్ మహమ్మద్ పీర్ భాయి ఇంటిలో పడియుండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడియుండెను. ఎక్కడ ఎవ్వరునూ లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహిమాన్ బాబా, మౌలానా సాహెబు మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండెను. వానిని కూడా కాలచక్రము విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో యా పటములేల బాధపడవలను? పటములకు గూడ చావు పుట్టుకలున్నట్లుండెను. పటములన్నీయు వాని ఎదురిష్టములనుభవించెనుగాని సాయిబాబా పటము మాత్రము యా కాలచక్రమును తప్పించుకునెను. అదెట్లు తప్పించుకునగలిగెనో నాకింతవరకు చెప్పలేరేరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామియనియు సర్వవ్యాపీయనియు ననంత శక్తుడనియు తెలియుచున్నది. అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహిమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ తారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిదేగు నూర్ మహమ్మద్ పీర్ భాయికి ఇచ్చెను. అది యతని టేబిల్లో 8 సంవత్సరములు పడియుండెను. యొకనాడు అతడు జూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు దీసుకునిపోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో నొకటి అలీ మహమ్మద్ కిచ్చెను. దాని నతడు తన బాంద్రా ఇంటిలో బెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహిమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా నతడు గురువుగారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదు నచట నుండి తరిమివేసిరి. యతడు మిగుల విచారపడి చీకాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమాయనుగదా యని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను. యా పటమును అపోలో బందరుకు తీసుకుని బోయి యొక్క పడవను అద్దెకు గట్టించుకుని సముద్రములోనికి బోయి దాని నక్కడ నీళ్లలో ముంచివేసెను. తన బంధువుల వద్దనుంచి, స్నేహితుల వద్దనుంచి పటములను దెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను. యా సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో యుండెను. యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరది చెప్పెను. ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి బంపి ఎక్కడున్న పటములనన్నింటినీ సముద్రములో బడివేయించెను. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబాపటము ఎప్పటివలే గోడమీద నుండుట గమనించి యాశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్నీ దీసివైచి బాబా పటము నెట్లు మరచెనో యతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్న తన బావగారు దానిని జూచినచో దానిని గూడా నాశనము చేయునని భయపడెను. దాని నెవ్వరికివ్వవలెను? దాని నెవరు జాగ్రత్త పరచెదరు? దానిని భద్రముగా నెవరుంచగలరు? అను విషయములనాలోచించుచుండగా సాయిబాబాయే తనకు స్వయముగా సలహానిచ్చి మౌలానా ఇస్ము ముజాఫర్ ను కలిసి వారి అభిప్రాయము ప్రకారము చేయవలసినదని చెప్పెను. అలీ మహమ్మద్ మౌలానాను గలుసుకుని జరిగినదంతయూ చెప్పెను. ఇరువురును బాగుగా ఆలోచించి యా పటమును హేమడ్ పంతుకివ్వ నిశ్చయించిరి.
యతడు దానిని జాగ్రత్తపరచునని తోచెను. ఇద్దరును హేమడ్ పంతు వద్దకు బోయిరి. సరియైన కాలములో దానిని బహూకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యద్వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలనెట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో నెక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటేగాక వారి కష్టములను దొలగించి వారిని ఆనందభరితులుగా జేయుచుండరని రాబోవు కథవలన తెలియును. నిన్ను గని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. దాతవని తలచుకొని జోతలిడే వేళ దైవం తల ఊపుతుంది కాదా, దైవం తల ఊపుతుంది కాదా. గుడ్డపేలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి చదువుట. బివి దేవు దహనులో మామలతుదారు. జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువవలనని చాలా కాలము నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో నొక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణ చేయుచుండెను. కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగనే ఏదో యవాంతరము లేర్పడుటచే పారాయణమాగిపోవుచుండెను. 3 నెలల సెలవు పెట్టి షిరిడీకి వెళ్లి ఎక్కడ నుండి తన స్వగ్రామమగు పోడుకు బోయెను. ఇతర గ్రంథములన్నీయు నచట చదువగలిగెను. కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగనే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదువలేకుండెను. యాతడెంత ప్రయత్నించిననూ కొన్ని పంక్తులు కూడా చదువలేకబోయెను. కాబట్టి బాబా తనకు యా గ్రంథమందు శ్రద్ధ కలుగజేసినప్పుడే, దానిని చదువుమని వారి నోటివెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించెదననియు ఎంతవరకు దానిని తెరువననియు నిశ్చయము చేసుకొనెను. అతడు 1914వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీకి వెస్లెను. ఎక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపుసాహెబు జోగ్ దేవుగారి నడిగెను. దేవు తనకు అట్టి కోరిక గలదనియు గాని దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు బాబా యాజ్ఞాపించినచో దానిని ప్రారంభించెదననియూ చెప్పెను. అప్పుడు జోగ్ ఒక పుస్తకమును దీసుకొని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము జేసి ఇచ్చెదరనియూ అప్పటినుండి నిరాటంకముగా చదువవచ్చుననియూ దేవుకు సలహా నిచ్చెను. బాబాకు తన యుద్దేశము దెలియును గనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేడా? దానిని పారాయణ జేయుమని స్పష్టముగా నాజ్ఞాపించలేడా? యనెను. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణ నిచ్చెను. బాబా 20 రూపాయలు దక్షిణ ఎడుగగా దానిని చెల్లించెను. యానాడు రాత్రి బాలకరాముడను వానిని కలుసుకుని యతడు బాబాయందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించెనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట ఎంతయు దెలిపెదనని యతడు బదులిచ్చెను. యా మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్లగా బాబా యతనిని ₹20 దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండియుండుటచే దేవు యొక్క మూలకు బోయి కూర్చుండెను. బాబా యతనిని బిలిచి తన దగ్గర శాంతముగా కూర్చొనమనియెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరాముని జూచి యాతని పూర్వవృత్తాంతముతో పాటు బాబా యాతనికేమేమి చెప్పెనో ధ్యానము నెట్లు నేర్పిరో యని ఎడుగగా బాలకరాముడు వివరములు జెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగ భక్తుని బంపి దేవును తీసుకుని రమ్మనెను. దేవు బాబా పద్దకు బోగా నెవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు బాబా కీర్తిని వినుచుంటిననియు యతడు చెప్పెను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలకు దీసుకునిపోయి స్తంభము వద్ద కూర్చుండి నా గుడ్డ పేలికలను నాకు దెలియకుండా దొంగిలించితివేలా యనెను. దేవు తనకు ఆ గుడ్డ పేలికల గూర్చి ఏమియూ తెలియదనెను. బాబా యతనిని వెదకుమనెను. అతడు వెదకెను.
కాని ఎచ్చట ఏమీయూ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవ్వరు లేరు. నీ ఒక్కడివే దొంగవు. ముసలితనముచే వెండ్రుకలు పండినప్పటికిని ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా ఎని కోపగించెను. బాబా మతి చెడిన వానివలే తిట్టి కోపగించి చీవాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో ఎనుకొనెను. 1 గంట తరువాత బాబా యతనిని వాడాకు వెళ్ళు మనెను. దేవు అచటికేగే జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేసెను. సాయంకాలమందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవును రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి యుండవచ్చునుగాని యతడు దొంగిలించుటచే నేనట్లు పలుకవలసి వచ్చే నని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ యడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము జేసెను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము. పోయి వాడాలో కూర్చుండుము. ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరచి చెప్పుము. నేను నీకు జాల్తారు సెల్లానిచ్చుటకు ఇచట కూర్చునియున్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించెదవేలా? నీకు దొంగతనమునకు అలవాటు పడవలెననియున్నదా? బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని యాజ్ఞాపించెననియు, తనకు కావలసినదేదో యది దొరికేననియు, ఎప్పటినుండి తాను సులభముగా చదువగలననియు ఎనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారమోనర్చెను. తాను శరణు వేడెను. కనుక తనను బిడ్డగా నెంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పేలికలు దొంగిలించుటయనగా నేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పేలికలు దొంగిలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానము ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరుల నడుగుట బాబాకు ఇష్టములేదు. అందుచే నతని బాధించి చీకాకు పెట్టెను. అదియునుగాక ఇతరుల నడుగకుండా బాబానే సర్వము ఎడిగి దెలిసికొనవలెననియు, నితరుల ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు జెప్పెను. దేవు యా తిట్లను పువ్వులు ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి బోయెను. రాముడైన రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. రాముడైన రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. యా సంగతి ఎంతటితో సమాప్తి కాలేదు. చదువుమని యాజ్ఞాపించి బాబా యూరుకొనలేదు. 1 సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్లి వాని అభివృద్ధిని కనుగొనెను. 1914వ సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా ఎని అడిగెను. లేదు ఎని దేవు జవాబిచ్చెను. బాబా, ఇంకా ఎప్పుడు దెలిసికొనెదవు? దేవు కండ్ల తడిపెట్టుకుని, నీ కృపను వర్షింపనిదే పారాయణము చీకాకుగానున్నది, బోధపడుట చాలా కష్టముగా యున్నది. నేను దీనిని నిశ్చయముగా జెప్పుచున్నాను ఎనెను. బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము. నా సమక్షమున చదువుము. దేవు, ఏమి చదువవలెను? బాబా, యాధ్యాత్మ చదువుము. పుస్తకమును దీసికొని వచ్చుటకు దేవు వెళ్ళెను. ఎంతలో మెలకువ వచ్చి కండ్లు తెరచెను. ఈ దృశ్యమును జూచిన పిమ్మట దేవుకెంత ఆనందము, సంతోషము కలిగెనో చదువరులే గ్రహింతురుగాక. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంత్యః శాంత్యః శాంత్యః. 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. విషం మింగి మాకు కరుణ పంచినావు, ఇలకే అపరంజి వెలుగు నీవు.
వెలుగు నీవు